వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఇవాళ మనం ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోయే ముందు వలేరు డెవలపర్స్ ప్రెజెన్స్ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్, అలాగే గిఫ్ట్ స్పాన్సర్ వచ్చేసి బిగ్ సి అనమాట. సో మనకి తెలిసిందే ఎస్ఆర్హెచ్ ఎటువంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో, అత్యధిక స్కోర్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో. మరి ఢిల్లీ కూడా అదే విధంగా పర్ఫామ్ చేస్తూ ఉంది, మంచి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఉంది. రైట్, ఇవాళ అయితే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతోంది. దీని గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ రవి ఉన్నారు. హాయ్ రవి. హాయ్. హౌ ఆర్ యు? గుడ్. హౌ ఆర్ యు? ఎందుకు అలా ఉన్నారు? కొంచెం జోష్తో ఉండండి. అంటే ఎస్ఆర్హెచ్ కదా, టెన్షన్ గా ఉందా? ఇవాళ ఏమైనా 300 దాటుతుంది ఏమన్నా అనుకుంటున్నారా? మేబీ వాళ్ళు వస్తే చాలు, అపోనెంట్ టీమ్స్ అన్ని భయపడుతున్నాయి. ఓకే, సో ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో ఆడుతోంది. సో ఢిల్లీ అనగానే, ఎస్ఆర్హెచ్ అనగానే అందరూ భయపడాల్సిన సిచ్యువేషన్, ముఖ్యంగా బౌలర్స్. ఎవరు ఏ బంత్ వేసినా అది బౌండరీ దాటుతుంది, లేకపోతే గాల్లోకి వెళ్తుంది. సో ఇవాళ అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్ఆర్హెచ్ బిగ్ స్కోర్ చేసిన ప్రతిది కూడా 2 సార్లు బిగ్ స్కోర్ చేస్తే అపోనెంట్ స్ట్రాంగ్ టీమ్స్, ఒకటి ఆర్సీబీ పైన, మరొకటి ముంబై పై. ముంబై పై రికార్డ్ క్రియేట్ చేసింది, అది కూడా మనం ఉప్పల్ హైదరాబాద్ వేదికగా అనుకునే లోపు అదే రికార్డును తనే బ్రేక్ చేస్తుంది, అది ఆర్సీబీ పై. ఇప్పుడు ఢిల్లీ అనగానే అదే టెన్షన్ ఉంది, ఈజీగా 300 కొట్టేస్తారా లేకపోతే 350 ఏమైనా కొడతారా అన్నంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎస్ఆర్హెచ్కి మెయిన్ వచ్చేసి టాప్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మెయిన్ ఓపెనింగ్లో, పవర్ ప్లేలోనే వాళ్ళు 80 క్రాస్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి అనూహ్యంగా అభిషేక్ శర్మ కనుక వికెట్ పడకపోతే మొన్న 100 కూడా దాటిపోయేదేమో, అంటే 6 ఓవర్స్లో 100 పోయేదేమో స్కోర్. సో పవర్ ప్లేలో అంత స్కోర్ వచ్చాక మిడిల్ ఆర్డర్లో అయినా తగ్గుతుందా అంటే, మిడిల్ ఆర్డర్లో అంతకు మించిన హిట్టర్స్ వస్తూ ఉన్నారు. అబ్దుల్ సమద్ రూపంలో వస్తున్నాడు, ఆయన పోయేలోపు క్లాసెన్ వస్తూ ఉన్నాడు, ఆ తర్వాత నితీష్ కుమార్ వస్తున్నాడు. కంటిన్యూస్గా హిట్టర్స్ ఉంటున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి స్కోర్. బట్ ఎస్ఆర్హెచ్ను మనం తక్కువ అంచనా వేసేది మాత్రం వాళ్ళు 270 కొట్టినా లేదా 280 కొట్టినా, మనం అనుకున్నట్టు 300 కొట్టినా కూడా అపోనెంట్ టీంకు మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. ముంబై పై 277 చేసినప్పుడు ముంబైను 200 లోపు కట్టడి చేస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళని ఆల్మోస్ట్ 240 దాకా తీసుకొచ్చారు. ఆర్సీబీ విషయంలో కూడా అదే జరిగింది. అంటే దీనికి కారణం మెయిన్ బౌలింగ్లో. ఎస్ఆర్హెచ్ మాత్రం ఈ మ్యాచ్లో, ఢిల్లీ మ్యాచ్లో ఖచ్చితంగా స్ట్రెంథన్ చేసుకోవాల్సింది బౌలింగ్ డిపార్ట్మెంట్ను. భువి లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉన్నా కూడా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. 4 ఓవర్స్లోనే ఆల్మోస్ట్ 60 రన్స్ వరకు కూడా ఇస్తున్నాడు. అంటే అది ఒక యంగ్స్టర్ లేకపోతే యంగ్ బౌలర్ ఎవరైనా ఇస్తున్నారంటే ఓకే, అన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఇస్తున్నారంటే ఓకే, కానీ భువనేశ్వర్ లాంటి బౌలర్ ఇవ్వడం మాత్రం బిగ్ బ్లండర్. ఓకే, అంటే ఇప్పుడు స్కోర్ పరంగా హైయెస్ట్ చేస్తుంది, బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది, అపోనెంట్కి చుక్కలు చూపిస్తుంది ఎస్ఆర్హెచ్. కానీ పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో ఉందో మనం చూసాం. సో ఆ డిఫరెన్స్ గురించి ఒకసారి. అంటే పాయింట్స్ టేబుల్లో మాత్రం 4th ప్లేస్లో ఉంది. రాజస్థాన్ కూడా ఈక్వల్ విన్నింగ్స్తో ఉంది. బట్ నెట్ రన్ రేట్ పరంగా మాత్రం 4th ప్లేస్కి వచ్చేసింది. వీళ్ళు నెట్ రన్ రేట్ను కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే మనం ఎస్ఆర్హెచ్కు నెట్ రన్ రేట్ లేకపోవడం ఏంటి అనుకుంటారు, బట్ వీళ్ళు ఎంత 270 కొట్టినా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 280 కొట్టినా వాళ్ళు అపోనెంట్ టీంకి అవకాశం ఇచ్చారు. ఇదే ఇన్నింగ్స్ వాళ్ళు ఒక 150 లోపే అపోనెంట్ను కట్టడి చేసి ఉంటే బీభత్సమైనటువంటి నెట్ రన్ రేట్ వచ్చేది వీళ్ళకు. రాజస్థాన్ ప్లేస్లో ఈరోజు ఎస్ఆర్హెచ్ ఉండాల్సింది, కానీ వీళ్ళ స్థానాన్ని వీళ్ళే కోల్పోయినట్టయింది బికాస్ ఆఫ్ బౌలింగ్ వల్ల. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ను స్ట్రెంథన్ చేసుకోవాలి. కేవలం నటరాజ్ మాత్రమే పోరాడుతున్నాడు. మన ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్న మయాంక్ మార్కండే 2 వికెట్స్ తీశాడు కాబట్టి కనీసం ఆ స్కోర్ వచ్చింది. లేకపోతే ఈజీగా ఆర్సీబీ అంత పెద్ద విన్ అయ్యేది. ఆర్సీబీ పేరుతో ఉన్న రికార్డును ఎస్ఆర్హెచ్ బ్రేక్ చేస్తే, తన రికార్డును తానే బ్రేక్ చేసి ఎస్ఆర్హెచ్ ఉంటే, ఆ రికార్డును మొన్న ఆర్సీబీ మళ్ళీ బ్రేక్ చేసేది. సో హైయెస్ట్ స్కోర్ రికార్డును మళ్ళీ ఆర్సీబీ తన దగ్గర పెట్టుకునేది బికాస్ ఆఫ్ బౌలింగ్, చెత్త బౌలింగ్ వల్ల. సో ఈసారి ఎస్ఆర్హెచ్ కనుక స్ట్రెంథన్ చేసుకుంటే బెటర్. సో ఎస్ఆర్హెచ్ ఏమైనా బౌలింగ్లో ఎటువంటి చేంజెస్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఎంత బాగా ఆడుతున్నారో అంత బాగా పరుగులు ఇచ్చేస్తూ ఉన్నారు. బౌలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ వాళ్ళు ఎందుకు అంత పరుగులు ఇస్తున్నారు అనేది వాళ్ళే ఊహించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళలో ఒక లేజినెస్ వస్తుందేమో, ఆల్రెడీ మా బ్యాటర్స్ కొట్టేశారు, 280 270 కొట్టేశారు, మనం ఎలా వేసినా నడిచిపోతుంది అని. ఎందుకంటే ఈరోజు మనం భువి పరుగులు ఇస్తున్నాడు అని చెప్పి భువిని పక్కన పెట్టే పరిస్థితి లేదు. భువి నుంచి మళ్ళీ మనం ఒక మంచి స్పెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో భువి చేంజ్ చేసుకోవాలి. బ్యాటర్స్ ఎంతైతే రాణిస్తున్నారు అంటే వాళ్ళ స్థాయికి మించి రాణిస్తున్నారు. జనరల్గా మనం 200 220 అనుకుంటే వాళ్ళు ఏకంగా 270 280 కొడుతున్నారు. సో నీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? 2 వికెట్స్ 3 వికెట్స్ అన్నప్పుడు నువ్వు 5 వికెట్స్ దాకా రీచ్ అవ్వాలి అనేది ఫ్యాన్స్లో ఉంటుంది. సో భువి తన బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకోవాలి, నటరాజన్ కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. తర్వాత మయాంక్ మార్కండేను ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా డైరెక్ట్ టీంలో తీసుకుంటే కూడా తన నుంచి మంచి గూగ్లీస్ వేస్తున్నాడు, తన నుంచి కూడా మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేవలం తనను ఇంపాక్ట్ కదా అని చెప్పి, లేకపోతే ఆ ప్లేస్లో
ఒకవేళ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, ఇంపాక్ట్గా మయాంక్ని తీసుకుంటుంది, బౌలర్గా యూటిలైజ్ అవుతాడని. ఇన్ కేస్ చేసింగ్లో ఉంటే పరిస్థితి ఏంటి? సో ఒక బ్యాటర్ని తీసుకుంటారు. అంటే బ్యాటింగ్ ఉన్నప్పుడు బౌలర్ని తీసుకోవడం, లేకపోతే బౌలింగ్ ఉన్నప్పుడు బ్యాటర్ని తీసుకోవడం అనేది దానిపై దృష్టి పెడుతున్నారు. కానీ ఒక ఆల్రౌండర్ని తీసుకోవడం వల్ల ఏదో బ్యాట్ అండ్ బౌల్ ఇతో యూజ్ అవుతారు అనేది చూసుకోవాలి. నిన్న మ్యాచ్ విన్నింగ్ తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్ కూడా ఇదే. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల నాకేం నచ్చట్లేదు, ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్రౌండర్లు బౌండరీకి పరిమితం అవుతున్నారు, వాళ్ళు బౌల్ చేయలేకపోతున్నారు, కేవలం మేము బ్యాటింగ్ మాత్రమే యూజ్ చేసుకొని వాళ్ళని పక్కన పెడుతున్నాం. ముఖ్యంగా తన ఇద్దరు పేర్లు కూడా ప్రస్తావించాడు, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్ ఇప్పటికే పెవిలియన్కి పరిమితం అయిపోయాడు. సో ఎస్ఆర్హెచ్లో కూడా ఒక ఆల్రౌండర్ను వాళ్ళు మిడిల్ ఆర్డర్లో చేర్చుకుంటే అటు బ్యాట్ అండ్ బౌల్గా యూజ్ అవుతాడు. ఓకే, సో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ని తట్టుకునే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఏ విధంగా సమాయత్తం అవ్వాలంటారు? ఢిల్లీ బౌలింగ్ లైనప్ ఏ విధంగా ఉంది? ఢిల్లీలో అసలు బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. అయ్యో, కేవలం ఖలీల్ అహ్మద్ మాత్రమే వికెట్స్ తీస్తూ ఉన్నాడు తప్ప మిగతా అంత ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. సో అదే ఇప్పుడు పెద్ద టెన్షన్. స్ట్రాంగ్ టీమ్స్ పైన 270 హిట్ చేసిందంటే ఇక ఢిల్లీ లాంటి సాధారణ టీం పైన ఈజీగా 300 కొడుతుందేమో అని ప్రతి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్లో, అంటే మనం ఇప్పటివరకు వాళ్ళ పేర్లు కూడా వినని మనం అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి టీంలో వికెట్స్ తీస్తున్న వాళ్ళంతా కానీ, లేకపోతే పెద్ద స్కోర్ చేస్తున్న వాళ్ళంతా కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్స్లో వికీ ఓట్స్వాయ్ బౌలర్ ఉన్నాడు, రసిక్దర్ సలాం అని చెప్పి ఒక యంగ్ బౌలర్ ఉన్నాడు. వీళ్ళంతా డెబ్యూట్స్, ఇంకా ఆడలేదు ఇప్పటివరకు, ప్లేయింగ్ 11లోకి తీసుకోలేదు. వీళ్ళ నుంచి ఒక ప్రయోగం చేస్తే ఢిల్లీ బెటర్. ఎందుకంటే ఉన్నటువంటి బౌలర్స్ని నమ్ముకుంటూ వెళ్ళడంపై కాకుండా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే బెటర్ అనేది. మనం మొన్న జరిగిన మ్యాచ్లో మయాంక్ మార్కండేకు అవకాశం ఇవ్వడం వల్ల తను వెంటనే 2 కీలక వికెట్లు తీయగలిగాడు. సో ఇప్పుడు కూడా యంగ్స్టర్స్ మంచి వికెట్స్ తీస్తున్నారు. మనం ఇందాక లక్నోలో చెప్పుకునేటువంటి విధంగా యష్ మనకి ఎవరో తెలియదు, కానీ సడన్ గా తను అద్భుతంగా బౌలింగ్ చేయడం, లేకపోతే మయాంక్ లాంటి వాళ్ళు 150 ప్లస్ 156 వేస్తున్నారు అంటే కూడా ఇలా వేస్తున్నారు. సో యంగ్స్టర్స్కి ఒక అవకాశం ఇస్తే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు ఉన్నటువంటి వివేక్ ఓత్సాయ్ కానీ, నాట్జీ ఆల్రెడీ సీనియర్ ఉన్నాడు, బట్ తనను ఇంకా బెంచ్కి పరిమితం చేశారు. తనను కూడా ఒకవేళ తీసుకుంటే బెటర్. కేవలం కుల్దీప్ మాత్రమే తన స్పిన్తో వెంటనే వికెట్లు తీస్తున్నాడు. బట్ స్పిన్లో ఎంత వికెట్స్ తీసే అవకాశం ఉంటుందో అంత హిట్ చేసే అవకాశం కూడా బ్యాటర్కి ఉంటుంది. స్పిన్ నమ్ముకొని మనం బరిలోకి దిగే ఛాన్సెస్ అయితే ఉండవు. ఢిల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ను స్ట్రెంథన్ చేసుకోవాలి. ఓకే, మరి ఎటువంటి మార్పులు చేర్పులతో ఢిల్లీ వస్తుంది అనేది చూద్దాం. ఓకే రవి గారు, ఇప్పుడు మనం పంత్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత వచ్చాడు, మంచి నాక్ వస్తుంది తన నుంచి, మంచి రన్స్ అన్ని స్కోర్ చేస్తూ ఉన్నాడు, టీంకి చాలా హెల్ప్గా ఉన్నాడు. సో మనం పంత్ని ఇండియన్ టీంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఛాన్స్ ఉందా? ఇండియన్ టీం కంటే ముందు అసలు పంత్ బ్యాట్ పడతాడా లేదా అని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నారు. ఆల్మోస్ట్ 13 months పాటు బెడ్ రెస్ట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ తన కెరీర్ అయిపోయినట్టే. అలాంటి పంత్ వెంటనే స్పీడ్గా రికవర్ అయ్యాడు. రికవర్ అయ్యి టీంలోకి రావడం ఒక ఎత్తు అయితే, తన కెప్టెన్సీని అలాగే ఉంచుకున్నాడు, తన వికెట్ కీపింగ్ని కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేస్తున్నాడు. ఇంతకుముందు పంత్ నుంచి మనం ఎలా చూసామో అంతే స్పీడ్గా మనకు కనిపిస్తున్నాడు. సో అదకు తనకు గాడ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లా అనుకోవచ్చు. మంచిగా తను యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు T20 టీమిండియాలోకి వస్తాడా అని అనుకుంటే మాత్రం ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. తనకు కాంపిటీషన్ హెవీ అయిపోయింది. సంజు శాంసన్ రూపంలో వెంటనే ఉన్నాడు. సంజు శాంసన్ ఏదైనా వీక్ అవుతే మాత్రం తను వెంటనే రెడీగా ఉన్నాడు. సో యంగ్స్టర్స్ కూడా మంచిగా ఆడుతున్నారు. ధ్రువ్ జురేల్ కానీ, లేకపోతే మన ఇంగ్లాండ్ టీంలో కూడా అద్భుతంగా కీపింగ్ చేశాడు. సో పంత్ టీమిండియాలోకి రావాలనే మనం అనుకుందాం, బట్ తన పర్ఫార్మెన్స్ మాత్రం సరిపోదు. ఇప్పుడు ఆడుతున్నటువంటి IPL సీజన్కు సరిపోదు. ఢిల్లీని ఇంకా ముందుంచాలి అంటే రిషబ్ పంత్ పైన ఎక్కువ హోప్స్ ఉన్నాయి. రిషబ్ పంత్తో పాటు వార్నర్ కూడా ఉండే. వార్నర్ నుంచి మనం బిగ్ ఇన్నింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వార్నర్ ఉంటే చాలు మ్యాచ్ను తిప్పేస్తాడు అనుకున్నాం, బట్ లాస్ట్ మ్యాచ్లో వార్నర్ ఇంజురీ వల్ల తను మిస్ అయ్యాడు. కాబట్టి ఢిల్లీకి బిగ్ లాస్. ఇప్పుడు వార్నర్ బాధ్యతను, పంత్ తన బాధ్యతను కూడా మోస్తూ ఢిల్లీని నడిపించాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఉంటుంది యాజ్ ఎ కెప్టెన్గా కూడా. ఆ ప్రెషర్ అంతా కూడా ఓవర్కమ్ అయితే బెటర్ పంత్. ఓకే, సో ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా ఢిల్లీలో వార్నర్ లేడు కాబట్టి వాళ్ళు కొత్త ప్రయోగం చేస్తే మాత్రం ఫారెన్ ప్లేయర్ పైనే చేస్తారు. వాళ్ళకు ట్రిస్టన్ స్టబ్స్ ఆల్రెడీ ఉన్నాడు. వార్నర్ లేని ప్లేస్లో ఫ్రేజర్ను ఆల్రెడీ తీసుకొని వచ్చారు. మరొక ఫారిన్ ప్లేయర్ వైపు వెళ్తారా, లేకపోతే ఇండియన్ ప్లేయర్ను తీసుకుంటారా చూడాలి. వాళ్ళు కూడా యంగ్స్టర్స్ పైన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్లేయర్స్లో అందరూ ఫెయిల్యూర్స్గా మిగిలిపోతున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పృథ్వీ షా మాత్రమే ఒక ఇన్నింగ్స్ ఆడితే ఇంకో ఇన్నింగ్స్ ఆడట్లేడు. సో వాళ్ళు కొత్తగా యంగ్స్టర్స్ పైనే
ఆధారపడే అవకాశం ఉంటుంది. బట్ యంగ్స్టర్స్ ఎవరు అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అనూహ్యంగా టీంలోకి వస్తున్నారు, వాళ్ళు అనూహ్యంగా రాణిస్తున్నారు కాబట్టి ఢిల్లీలో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫారెన్ ప్లేయర్ వైపు అయితే వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే వార్నర్ ప్లేస్లో ఆల్రెడీ ఫ్రేజర్ను తీసుకొని ఉన్నారు. స్టబ్స్ ఆల్రెడీ అద్భుతంగా బ్యాట్ చేస్తున్నాడు, బౌల్ కూడా చేస్తున్నాడు. సో ఎవరైనా యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తారేమో అని ఛాన్స్ ఉంది. సో యాజ్ ఎ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ పర్ఫార్మెన్స్ గురించి అంటే ఒక పక్క వికెట్స్ తీస్తున్నాడు, మరొక పక్క బ్యాట్ గట్టిగా చేస్తున్నాడు కదా, సో ఎలా ఉండిపోతుంది ఈ రోజు మ్యాచ్? అందరూ అనుకుంటారు కమిన్స్ అసలు ఏం చేస్తున్నాడు, పేరుకున్నాడు కెప్టెన్ అంతే, విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు అని. కానీ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం కమిన్స్ కనుక క్రూషియల్ స్టేజ్లో వికెట్స్ తీయకపోయింటే ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అయ్యేది. హాఫ్ వికెట్ తీయగలిగాడు మెయిన్ రోల్లో. సో కమిన్స్ నుంచి మనము డెత్ ఓవర్స్లో అద్భుతమైన స్పెల్ ఉంటుంది. ఎందుకంటే తను బౌన్సర్స్ వేసినట్టే ఉంటుంది. అది బౌన్స్ కదా అని వదిలేద్దామంటే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్లో 2 బౌన్సర్స్లో అది బాల్ కౌంట్లోకి వెళ్తుంది. దాన్ని కనెక్ట్ చేద్దామని చూస్తే ఎక్కడో లాంగ్ ఆన్లోనో మిడ్ ఆన్లోనో క్యాచ్ టర్న్ అవుతుంది. తన ఎక్స్పీరియన్స్ అంతా జోడించి తను డెత్ స్పెల్స్ వేస్తున్నాడు కాబట్టి ప్యాట్ కమిన్స్ అద్భుతమైనటువంటి బౌలర్, అద్భుతమైన కెప్టెన్. తన కెప్టెన్సీ ఏంటి అంటే ఆల్రెడీ ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ తీసుకొని వచ్చాడు. సో కమిన్స్ నుంచి మనం బౌల్ని చూస్తున్నాం కానీ యాజ్ అ బ్యాటర్గా కూడా క్లిక్ అవ్వాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఇప్పటి వరకు అంత అవసరం పడలేదు. టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్లే కొట్టేస్తుంది స్కోర్. ఇన్ కేస్ ఎవరైనా బై బ్యాడ్ లక్గా ప్యాట్ కమిన్స్కి ఆల్రెడీ ఆ ఛాన్స్ వచ్చింది. ఎస్ఆర్హెచ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే క్లాసెన్ అద్భుతంగా ఆడాడు. 29 బాల్స్లో 63. అప్పుడు ట్రావిస్ హెడ్ ఇంకా టీంలో లేడు ఫస్ట్ మ్యాచ్లో. కేవలం 1 బాల్ 4 రన్స్ మాత్రమే ఉంది. ప్యాట్ కమిన్స్ నుంచి ప్రతి ఒక్కరు 4 ఎక్స్పెక్ట్ చేశారు కానీ సింగిల్ తీశాడు. కమిన్స్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు స్ట్రైక్లో ఖచ్చితంగా కొట్టాల్సిందే. అంటే తనకు ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చింది. సో అలాంటి అవకాశం కమిన్స్ రాకపోతేనే బెటర్. ఇన్ కేసు వస్తే మాత్రం యూటిలైజ్ చేసుకుంటే యాజ్ ఎ బ్యాటర్గా కూడా కమిన్స్ 200% సక్సెస్ అయినట్టే. యాజ్ ఎ కెప్టెన్గా ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్నాడు. బాల్ నుంచి కూడా సక్సెస్గా సాధించాడు. సో బ్యాటర్గా కూడా తనకు అవకాశం వస్తే మాత్రం తను కూడా హిట్ చేయగలగాలి. కేవలం భారం అంతా అటు ట్రావిస్ హెడ్ పైన, అభిషేక్ శర్మ పైన, లేకపోతే క్లాసెన్ పైన వదిలేస్తే కాకుండా. ఓకే, సో ఇది మ్యాటర్ అనమాట. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్. మరి ఢిల్లీని ఏమైనా అవలీలగా తీసేలా పక్కన పెడుతుందా? 300 అబోవ్ స్కోర్ చేస్తుందా? తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకుంటుందా అని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మ్యాచ్ గురించి. మరి ఢిల్లీ ఏ విధంగా ఎస్ఆర్హెచ్ని కట్టడి చేయబోతోంది అనేది కూడా మనం చూడాలి. ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే అటు ఢిల్లీలో యంగ్స్టర్స్ని తీసుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఏమైనా వండర్స్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు క్రికెట్లో. కాబట్టి చూద్దాం ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో ఈ మ్యాచ్తో అని. అండ్ ఇది వాళ్ళ మన ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.